డాన్స్ చేస్తా ఉన్నాడు. ఊళ్ళమ్మి తిక్కరేగిందా, ఊళ్ళంతా డాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయిని తీయని అబ్బాయి ఎంత కమ్మగా ఉందో అబ్బా అని చెప్పి అతను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రులాగా దాడులు చేసేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్ లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరూ నిలబడడానికి వచ్చాం. ఇక్కడ తగ్గారు, చంద్రబాబు గారు తగ్గారు. ఒక బలమైన వ్యవస్థ, ఒక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా తగ్గాల్సి వచ్చింది. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణ చెప్పి పెద్ద మనసును అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఆడపిల్లల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి, రైతు బాధపడకూడదు, రైతుకి అండగా ఉండాలి. ఈ రోజుకి మనం కోరుకుంటే బేసిక్ హెల్త్ కేర్. ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి 2 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు తీర్చలేదు. దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏమాత్రం గుర్తిస్తారు. ఈ రోజున ఈ మే 11 వచ్చే ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో, చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. మీ భవిష్యత్తు కోసం. నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు. కానీ మీ భవిష్యత్తు, ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే, తుడిచిపెట్టకపోతే, ఆర్థిక వ్యవస్థ చిన్నపిల్లమైపోతుంది. 5 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? డబ్బున్నాడు పేదవాడిని దోచుకుంటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకుంటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి, ఒకటి కాదు 2 కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి టీఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించాడు. పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను ఆలోచించాను. నేను రోడ్ల మీద వచ్చి కొట్లాడవలసి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ముందైతే మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రిని. కొడుకు ఒకవైపు, అతను అనుచరులు ఒకవైపు, దోచుకున్న సొమ్ముతోటి కలిసి ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టాలి. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. ఇక్కడ దోచేసిన డబ్బుతో, ఇక్కడ టీడీఆర్ బాండ్లతో దోచేసిన డబ్బుతో వెళ్ళి తెలంగాణ హైదరాబాద్ లో బాలానగర్ లో ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. కనీసం అవినీతి డబ్బుతో కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ మీరు చాలా ఆలోచించి తీసుకోండి. మాకేమవదు. ఆయన చాలా గుండె తిరుగుతున్న నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం పెసగల పెదవుల బలంగా నిలబడినాడు. ఆయన దీనికి పెద్ద వ్యక్తి కాదు. కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చారో 2021లో వైసీపీ వ్యతిరేక విషయంలో అని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వాన్ని తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలని విమర్శించాను. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలి. ఇక్కడ అభ్యర్థి అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చిందంటే తగ్గిపోయారు.
కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని తగ్గేది తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా, ఉదాహరణకి ఉద్యమం